మధ్యప్రదేశ్ మండి కంగనా రనౌత్ 16,000 ఓట్లు మెజార్టీ తోటి. సో ఇందాక మనం స్క్రీన్ మీద చూసాం ముందంజ అని 16,000 ఓట్లతోటి ముందంజలో ఉన్నారు. అండ్ తేజస్వి సూర్య 41,000 ఓట్లతోటి ముందంజలో ఉన్నారు. సో బట్ చూద్దాం ఓవరాల్గా ఈ అప్ అండ్ డౌన్స్ ఏ విధంగా ఉంటాయి. డెఫినెట్లీ ఈసారి కేరళ తమిళనాడులో మనమైతే కంపల్సరీ తీసుకుంటాం. తమిళనాడు కేరళ దిస్ టైమ్ డెఫినెట్లీ వీఆర్ ఓపెనింగ్ అవర్ అకౌంట్. ఓకే, మళ్ళీ సీన్ చేంజ్ అవుతుంది. 40 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది, 2 ఆర్ఎల్డి ఉంది, ఎస్పీ 30 సీట్లలో ఉంది, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ 5 సీట్లలో ఆధిక్యంలో ఉంది. సో అంటే మనం కరెక్ట్ తెలియాలంటే 11:30 12 దాటితే ఆఫ్టర్ 12 సో అంటే ఇప్పుడున్న ట్రెండ్ ఓవరాల్ ఒక 1 అవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కంక్లూజన్ తీసుకుంటే ఎలా అంటే ఒక 200 సీట్లు బీజేపీ మనం ఫిక్స్ అయిపోవచ్చా నిజంగానే? ఇందాక నేను అన్నట్లు 80 సీట్లు కాంగ్రెస్. అంటే బీజేపీకి మెజారిటీ సీట్లు వస్తాయండి. ఇప్పుడు చూస్తుంటే అంటే వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే 370 అండ్ 400 పార్ ఇండియా అనుకున్నారు. కానీ బీజేపీకి ఇంచుమించు బోటాబోటీ లాస్ట్ టైం వచ్చిన సీట్లే రావచ్చు. అలయన్స్ బాగా పర్ఫార్మ్ చేసాయి కాబట్టి మొత్తం లాస్ట్ టైం ఎన్డీఏ కూటమి 350 సీట్లు వచ్చాయి. ఇంచుమించు ఇప్పుడు కూడా అలాగే రావచ్చు. అంటే అట్లీస్ట్ ఇదేంటంటే ఇనిషియల్ ట్రెండ్ ప్రకారం ఇప్పుడు మా అనాలిసిస్ ప్రకారం 407 అంటే 370 ఏదైతే సెంటిమెంట్ వీఆర్ టేకింగ్ 370 ఒక 2-3 అటు ఇటు అయినా కూడా బట్ ఎనీవే విల్ గెట్ 400+ అనే కాన్ఫిడెన్స్. అంటే మరి ఎగ్జిట్ పోల్స్ 407 ఎవరు ఇవ్వనట్టున్నారు. 407 ఎగ్జిట్ పోల్ ఎవరు ఇవ్వలేదు. కానీ అనాలిసిస్ ప్రకారం మా ఇంటర్నల్ అనాలిసిస్ ప్రకారం ఎక్స్పెక్టింగ్ 407. సో ఏపీ రిలేటెడ్గా చూస్తే కడపలో షర్మిలపై అవినాష్ రెడ్డి ఆధిక్యం కొనసాగుతోంది. 18,000 ఓట్ల ఆధిక్యం కొనసాగుతోంది. సో చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాము వైఎస్ షర్మిల కీలక పాత్ర పోషిస్తుందేమో అని, ఎమ్మెల్యేగా ఉంటుందేమో అనుకున్నాం. తర్వాత ఎంపీగా ఎంట్రీ ఇచ్చింది. బట్ ఇప్పుడు సో కాంగ్రెస్ అక్కడ లీడ్ ఎక్కడ లేదు. కాంగ్రెస్ లీడ్ ఎక్కడ లేదు. కాంగ్రెస్ కష్టం. సో కేసినేని చిన్ని 18,031 ఓట్లు ఆధిక్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. పురంధేశ్వరి రాజమండ్రి నుంచి ఏపీలో లీడ్లో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి లీడ్లో ఉన్నారు. కేసినేని శివనాథ్ విజయవాడ నుంచి లీడ్లో ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం నుంచి లీడ్లో ఉన్నారు. బైరెడ్డి శబరి నంద్యాల నుంచి, తిరుపతి నుంచి కూడా లీడ్లో ఉన్నారు. తిరుపతి నుంచి కూడా లీడ్ కనబడుతోంది. సో ఓవరాల్గా అటు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, అటు తెలంగాణ బీజేపీ 7 సీట్లు ఆధిక్యం కొనసాగిస్తోంది, కాంగ్రెస్ 8 సీట్లు. బండి సంజయ్ గారు 26,000 ఓట్ల మెజారిటీతో ఉన్నారండి 2వ రౌండ్ అయ్యేసరికి. సో అలాగే ఎన్డీఏ కూటమి